ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్ల చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో అసలు ఏం జరుగుతుంది? కరీంనగర్లో కొన్ని వరుస ఘటనలు ప్రజలందరినీ కూడా కలవరం పెడుతున్నాయి. కరీంనగర్లో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న మంచిర్యాలకు చెందినటువంటి మమత కరీంనగర్ జిల్లాలోని ఒక శివారు ప్రాంతంలో శివమై తేలడం, నిన్న ప్రతిమ హాస్పిటల్లో మెడికో సూసైడ్, అదేవిధంగా ఈరోజు కరీంనగర్లోని బొమ్మక యువకుడు దారుణ హత్య. సో ఈ ఘటనలన్నీ కూడా కరీంనగర్ అంతా కూడా అసలు ఏం జరుగుతున్నట్టుగా చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బొమ్మకల్ చెందినటువంటి బెజ్జంకి మహేష్ అనే యువకుడు 22 సంవత్సరాలు. తన అమ్మ నాన్న ఇద్దరు కూడా పెద్దవారు కావడంతో కుటుంబ భారాన్ని తన పైన వేసుకున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో పనిచేస్తూ తనకు వచ్చే జీతానంతా కూడా ఇంట్లో ఇస్తూ ఇంట్లో వారికి చేదోడు వాదోడుగా నిలిచాడు. అయితే నిన్న ఆ యువకుడు బొమ్మకల్లోని శివారు ప్రాంతంలో తీవ్రమైన హత్య గావింపబడ్డాడు. ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఆ విషయము ఈ ఎవరైతే హత్య గావింపబడ్డాడో ఆ యువకుడు మహేష్కు తెలుసు అని చెప్పేసి, ఆ మహేష్ అనే వ్యక్తి ఈ విషయాన్ని బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ వ్యక్తి నిన్న ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని నిన్న ఆ యువకుడిని అక్కడ పిలిపించుకొని హత్య చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే రోజు తన డ్యూటీకి వెళ్తూ విధులు నిర్వహించేటువంటి మహేష్ నిన్న వీక్ ఆఫ్ కావడంతో నిన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాడు. అయితే నిన్న ఉదయం సమయంలో 10 గంటలకు తమ స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడు మహేష్. అప్పుడు వెళ్ళినటువంటి మహేష్ రాత్రి సమయంలో సుమారు 7 గంటల ప్రాంతంలో విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడిన సందర్భం. అసలు ఏం జరిగింది, ఈ విషయంలో ఏం జరిగి ఉంటుంది, ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో అక్రమ సంబంధం బయట పెట్టాడని చెప్పేసి అదే కారణమా, లేదంటే స్నేహితుల మధ్య ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం దీనిపైన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ విషయం అంతా కూడా ఏం జరిగిందనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాము. నేను గ్రామంకి వచ్చాను, లోపలికి వెళ్దాము. లోపల వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి, నిన్న ఎక్కడైతే తనని హతమార్చారో ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే నిన్న ఈ ఘటన జరగడంతో గ్రామం అంతా ఉలిక్కి పడింది. ఈ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ వరుస ఘటనలు ఏతున్నాయో చాలా మందిని కూడా కలవర పెడుతున్నాయి. అసలు ఏం జరిగిందో లోపలికి వెళ్దాం రండి. ప్రస్తుతం నేను బొమ్మకల్ గ్రామంలో ఉన్నాను. ఇది అంబేద్కర్ సర్కిల్ అంటారు. సో ఇది మెయిన్ ఏరియా, అంటే బొమ్మకల్ గ్రామస్తులందరూ ఎక్కువ మంది ఇక్కడ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతుంటారు, కలుస్తూ మాట్లాడుకుంటుంటారు. సో సర్కిల్ అన్నట్టు. అయితే నిన్న రాత్రి మహేష్ దారుణ హత్య గురి కావడంతో ఈ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎక్కడ చూసినా కూడా మనకు ఎవరు పబ్లిక్ బయట ఎవరు రాని పరిస్థితి. అందరూ ఒక్కసారిగా హత్య జరగడంతో ఉలిక్కి పడ్డారు. సో ఇంకా భయభ్రాంతులలో ఉన్నారు. ఇప్పుడు కూడా ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ గ్రామం అంతా కూడా నిర్మానుషంగా మారినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. వీడియోస్లో ఎవరు కూడా లేరు. మామూలుగా సువరం టైంలో మన బొమ్మకల్కి వస్తే ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఏరియా, ఒక 6,000 మంది కూడా పబ్లిక్ ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా పబ్లిక్ మనకు కనిపిస్తుంటారు. అయితే నిన్న నైట్ ఈ ఘటన జరగడంతో ఎఫెక్ట్ అంతా కూడా మనకు ప్రస్తుతం గ్రామంలో కనిపిస్తుంది. ఎవరు కూడా ఇక్కడ గ్రామంలో కనిపించని పరిస్థితి. మొత్తానికి గ్రామం అంతా కూడా నిర్మానుష్యంగా మారింది. ఒకసారి స్పాట్ దగ్గరికి వెళ్దాం, ఎక్కడ అతన్ని హత్య చేశారనేది స్పాట్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నిస్తాను, రండి. బొమ్మకల్
బొమ్మకల్ చెందినటువంటి బెజ్జంకి మహేష్ ను నిన్న రాత్రి సమయంలో అతి దారుణంగా హత్య చేసిన స్పాట్ ఇదే. ప్రస్తుతం ఆ లొకేషన్కి వచ్చేసినాం మనము. సో ఇక్కడే నిన్న రాత్రి సమయంలో ఒక మధ్యవర్తి ఏదైతే ఒక అక్రమ సంబంధమైన విషయం ఉందో ఆ విషయంలో సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి ఆ మధ్యవర్తి మధ్యాహ్నం సమయంలో మహేష్ను బండి పైన ఎక్కించుకొని తీసుకెళ్ళడం జరిగిందట. మధ్యాహ్నం సమయంలో వెళ్ళినటువంటి మహేష్ రాత్రి 7 గంటలకు ఇదే ప్రాంతంలో ఇదే స్పాట్లో విగత జీవిగా కనిపించాడు. సో అయితే నిన్న రాత్రి సమయంలో కూడా ఇక్కడ వాళ్ళకు మందు తాగినట్టుగా తెలుస్తుంది. మందు తాగిచ్చి మరి ఆ బీర్ బాటిల్ని తన తలపైన పగలగొట్టి తన మహేష్ యొక్క గొంతు కోసి చంపినట్టుగా మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు కొన్ని స్పాట్లో కొన్ని మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కొన్ని బీర్ బాటిల్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు తాగినటువంటి గ్లాసు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ స్పాట్లో. అయితే ఇది శివారు ప్రాంతం. బొమ్మకల్ నుండి అటు మళ్ళీ బొమ్మకల్ బైపాస్ వెళ్ళేటువంటి శివారు ప్రాంతం. ఈ శివారు ప్రాంతంలో ఎవరు కూడా లేరు. ఇక అన్నీ మొత్తం పొలాలు, చెట్లు, పొలాలంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ స్పాట్లో అయితే ఎవరు కూడా కనిపించకపోవడంతో, ఎవరు కూడా ఉండకపోవడంతో మరి ముందే ప్లాన్ ప్రకారము మరి తనని హత్య చేశారా? లేదంటే సెటిల్మెంట్ చేసే సమయంలో ఏదైనా గొడవ జరిగి తనని హతమార్చారనేది ఇంకా రూరల్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఒక్క ఘటనతో బొమ్మకెళ్ళ కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ప్రజలందరూ కూడా. అసలు ఏం జరుగుతుందన్న విషయంతో చాలామంది కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అయితే తను ఆ గొడవ పెట్టుకున్న సమయంలో మామూలుగా మనం అరిచి ఉండాలి. అంటే ఫైటింగ్ చేసే సమయంలో అరుచుకుంటూ ఉండాలి. మరి ఇక్కడ పక్కన కొన్ని ఇల్లులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఇల్లులు కనిపించాయా లేదా మరి వాళ్ళకి ఈ సౌండ్ అనేది వినిపించిందా లేదా అనేది మనకు తెలీదు. అయితే ఒకవేళ ఆ ఫైటింగ్ కనుక జరగకపోయి ఉంటే మాత్రం ముందే ప్లాన్ చేసి వాళ్ళు ఇక్కడ హతమార్చి ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం వచ్చి ఇక్కడ మాట్లాడుకున్న సమయంలో ఫైటింగ్ అయితేనేమో అరుస్తారు కాబట్టి మనకు వినిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఎవరికి వినిపించలేదు అంటే మరి ముందే ప్లాన్ చేసుకొని వచ్చి మాట్లాడుతూనే ఈ హత్య చేశారనేది ఇంకా మనకు తెలియాల్సింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటారు? మహేష్‌తోని ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? గతంలో ఏదైనా పాత కక్షలు ఉన్నాయా? ఎందుకు ఇదంతా జరిగింది? నిన్న ఏ సమయంలో బయటకెళ్ళాడు? ఏ సమయంలో చనిపోయాడని తెలిసి వార్త వచ్చేదనే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల్ని మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. బొమ్మకల్లో దారుణ హత్యకు గురైనటువంటి బెజ్జంకి మహేష్ ప్రస్తుతం కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో పోస్ట్మార్టం జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ స్థానికులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగింది? బయటకు ఎప్పుడు వెళ్ళాడు? వారికి అంత గతంలో మహేష్‌తో గొడవలు ఉన్నాయా? అసలు ఏం జరిగిన విషయం వాళ్ళతో మాట్లాడదాం. ప్రస్తుతం అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, అసలు మహేష్ అనే వ్యక్తి మీ అబ్బాయి బయటకు ఎప్పుడు వెళ్ళాడు? అసలు ఏం జరిగింది? 10 గంటలకు వచ్చినాం సార్. 10 గంటలకు వచ్చినాం, సర్కార్ దగ్గరికి వచ్చినాం. ఇంటికి పోయినాం. ఇంటికి పోయినాక బియ్యం తెమ్మన్న వాళ్ళే బియ్యం తెచ్చిండు. బియ్యం తెచ్చి ఇంటికాడ వారేసి రోడ్డు మక్కడికి పోయిండు సార్. నిన్న పొద్దున 10 గంటలకు పొద్దున పోయిండ్రు. పొలం దగ్గర ఆగిరు సార్. తింపిరు 6:40కి చంపిరు సార్. ఇదే సార్ నేను చెప్పి. గట్టిగా చర్య తీసుకోరు సార్. ఇద్దరు సతీసులు గంతే సార్. అంటే గతంలో మహేష్ కి గొడవలు ఉన్నాయా ఎవరితోనన్నా? ఎందుకు ఈ పని చేశారు? గొడవల్లో ఏం లేవు సారు. సతీష్ 10కి ఎక్కించుకోపోయిండు. నా కొడుకుని పని చేసి మాకు అప్ప చెప్పిండు సారు. పొద్దుగాల 10కి తీసుకుపోయిండు. ఇంట్లోకెళ్ళి ఎక్కించుకొని పోయిండు. ఎక్కించుకొని పోయి ఆ కాలువ సతీష్ ఎట్లా గొడవ వచ్చిందంటే నెల కింద వచ్చింది సార్ గొడవ. నెల కింద కాలువ సతీష్కును మహేష్కు కళ్యాణ్కి వచ్చింది సార్. అయితే నెల కింద వచ్చిన దాన్ని పగ వేయించుకొని కాలువ సతీష్ బలుసుల కళ్యాణ్ ఇగో 4 కలిసి చంపారు సార్. నా కొడుకు 5 కలిసి చంపారు. పీనుగనప్ప చెప్పారు. 10కి తీసుకుపోయారు ఇంట్లోకి. మీకు ఎప్పుడు తెలిసింది మరి ఏ టైంలో మీ బాబు చనిపోయాడు? తెలిసింది సార్. తెలిసినాక ఎంబడే ఊరికి వచ్చినాం. మాకు అప్పుడే తెలిసింది. తెలిసినాక మేము ఆగలేదు. పోలీసులకు చెప్పారా? పోలీసులు ఏమని చెప్పారు? మాట్లాడారు సార్. పొద్దుక్కడ రాసుకున్న ట్రీట్మెంట్ అన్ని చెప్పినాం. చెప్పిందే చెప్పినాం ఆడ కూడా.
అన్ని చెప్పినాం సార్. ఇప్పుడు మా అన్న కొడుకు మహేష్, బెజ్జగి మహేష్. అయితే నెల రోజుల కింద మా అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు 2 నెలలు వెళ్ళి 3 నెలలు నడుస్తున్నాయి. మా అమ్మ చచ్చిపోయినాక నెల రోజులకు నిలవశకం పెట్టినాక వాడు తెలివని పిల్లగాడు 22 సంవత్సరాలు ఉంటాడు. 22 సంవత్సరాల పిల్లగానికి వానికి అవగాహన ఎక్కువ లేదు. అయితే ఎవరు కళ్యాణి అనేటైన పిల్లగాడు వీనికి సోపతి, వీనికి సోపతి అయితే వీడు వండుకున్నోన్ని లేపుకొని పోవుడాట ఎప్పుడైనా కానీ. అయితే ఎవరు ఈ కాలువల్ల సతీష్ అన్నటైన కాలువ సతీష్ శ్రీకాంత్ లవ్ చేసిండట. ఈమెకు లగ్గం అయింది, లవ్ చేసి పెళ్లి చేసుకున్నది, భర్తతోని సంసారం చేస్తుంది. ఇక ఆమె ఎట్లా కూడిందో అది మాకు తెలియదు. అయితే ఆమెకు గూడంగా ఈ పోరగాండ్రు వాళ్ళు ఇద్దరు కలుసుకోగా వీళ్ళు చూసిర్రట. ఎవరు కళ్యాణ్ గాడు అనేటోడు, ఈ మహేష్ అనేటోడు మావోడు. అయితే చూస్తే ఈ మా కళ్యాణ్ గాడు అనేటోడు మహేష్ను అరే వీళ్ళిద్దరు ఇంటికి వస్తాండురా, ఆడత్తాండు, ఆమె దగ్గరికి వస్తాండు అని చెప్పి తీసుకొని లేపుకొని పోయిండట. పోతే ఈయనకి తెలియని పోరుడు. ఆయన ఏం చేసిండు, వాడు తీసుకుపోయిన వాళ్ళే ఈడు వేయిండు. పోయిన వాళ్ళ ఓసారి దొరకబట్టిర్రట. దొరకబట్టిన వాళ్ళ ఈ శ్రీకాంత్ అనేటోనికి మరి వాడు ఫోన్ చేసిండా వీడు ఫోన్ చేసిండా అంత తెలియదు. అయితే ఫోన్ చేసిన వాళ్ళే మీకు ఇట్లా చేస్తాంది అని అంటే, అరే నాకు దొరకబట్టి ఇయ్యండిరా, మీరు ఫోన్ చేసేవాడు ఒకవేళ ఇంట్లోకి వస్తే నాకు మాట్లాడి చెప్పుండ్రి అని అన్న వాళ్ళే ఆయన ఫోన్ చేసిర్రట. ఫోన్ చేసిన వాళ్ళే ఆయన ఇంట్లో ఉన్నారా లేరా ఇక అది దేవునికి ఎరక. ఆయన వాడిని కొట్టిర్రట ఇద్దరిని. వాడి ఇంట్లో కూడా చూసిండట, కళ్యాణ్ గాడు వచ్చిండట, మహేష్ గారిని లేపుకొని పోయి ఆయన దొరకబట్టి తలుపు కొట్టి దొరకబట్టి కొట్టిర్రట. కొట్టిన వాళ్ళే పారిపోయిండు. ఆ రోజే చెప్పిండట. ఆ రోజు ఏం చెప్పిండు, నిన్ను చంపేస్తారా మయ్యా, నిన్ను చంపేస్తా అని అన్నాడట. దొరకబట్టించు, నన్ను ఎందుకు దొరకబట్టించినవు, నన్ను ఎందుకు దొరకబట్టించినవు అని ఆయన అన్నాడు. ఆడ అన్నంత పనే చేసిండు. వాడు ఉన్న కాడ వాడిని ఇంత అపోలలో పని చేసుకుంటాడు. ఇప్పుడు 8-9 నెలలు అవుతాను సారు. ఆ పొలంలో పని చేసుకుంటాడు. ఆడు పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాడు. వాడికి వాళ్ళ తండ్రి గట్లున్నాడు, మా అన్న ఇవి అదిన గిట్లున్నది. మేము కాయకట్టం చేసి అడుక్కొని తినుకుంటా పిల్లగాన్ని నీళ్ళ మీద బుగ్గోల జారినాం. నీళ్ళ మీద బుగ్గోల జారితే 22 ఏళ్ళ కొడుకును వాళ్ళ చేతులు అప్ప చెప్పినాం. మింగిర్రు, నీళ్లు తాగిర్రు. మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి చంపినందుకు మరి వాళ్ళకేం పరీక్ష పెడతారు. అయితే ఇప్పుడు సతీష్ అనేటోడు ఈ నెల రోజుల నుంచి వెళ్ళి ఆ సతీషును కాలువ సతీషును ఈ సతీషు ఏం మాట్లాడుకున్నారో, వీళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో, లంచం తీసుకున్నాడా, మంచం వేసిండా, ఎట్లా చేసిండో. ఆయన పోరడు ఎక్కువ మన ఇంటి పక్క పొంటి ఉంటాడు. ఎవరు రవి కొడుకు అనిలును నేను చూసినంత వరకు అయితే అనిలును మా అన్న కొడుకు వాళ్ళు ఏది ఉన్నా కానీ కూడా వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు పోతారు, వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు పోతారు. నేను వాని సోపతే పట్టుకున్నాడు, వీడు అనిల్ గాంతోనే పోతాడు ఎక్కువ అని నేను అనుకున్నా. కానీ కాదట, ఎవడో కళ్యాణ్ గాడట. కళ్యాణ్ గాడే ఎక్కువ సోపతట. వీడు ఇంట్లో మందమే సోపతట అనిల్ గాడు అనేటోడు. అనిలును మా మహేష్ నిన్న పొద్దుగాల కళ్ళు దాకా వేయరట. పొద్దుగాల కళ్ళు దాగపోయి మధ్యాహ్నం ఆయన అనిల్ ఇంటికి వచ్చిండట. మా అయ్యగాడు నేను వెనక సిరత్తా అని అన్న పోలే ఆయన ఇడిచిపెట్టి వచ్చిండట. ఇక ఈ మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఆయన ఫోన్ చేసుకొని వాడిని రప్పించుకొని వానికి దాగబెట్టి తినబెట్టి వానికి ఫోన్ చేయవచ్చు. ఆయన వచ్చిండు, ఆయన చంపేసిండు. కాలువ సతీష్ను పిలిపించుకున్నాడు. ఆయన నువ్వు నిన్ను దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేయరా, నేను అత్తా వాడిని వేసేస్తా అని అనవచ్చు. ఆయన చేసిండు, కుప్ప పెట్టిండు. ఇక ఇంతే సంగతి. ఏం న్యాయం చేస్తారో మీ విలేకరులు కానీ మీకు దండం పెడతా. మా అన్న కుంటైనే, మేము బాగా గరీబోళ్ళము, మీరు ఏ న్యాయమన్నా చెయ్యండి. మరి ఇప్పుడు ఇన్ని రోజుల సుందేలి మేము మా కష్టం చేసుకొని మేము బతికినాం సారు. మేమైతే లంగతనం దొంగతనం చేసి ₹1 తినలేదు. మేము అడకచ్చి పెట్టుకున్నాం, నీళ్ళ మీద బుగ్గోలో చాదుకున్నాం. కానీ ఈ పరీక్ష పెట్టినందుకు వాళ్ళకేం పరీక్ష పెడతారో మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి, మీకు దండం పెడతా. మరి వాళ్ళను ఇసొంటి శిక్ష ఇంకోళ్ళకు రావద్దు. సరే చచ్చిపోయిండు మా అన్నకు ఉన్నోడు ఒక్కడే, ఆ ఒక్క కొడుకును కూడా తీసేసిండ్రు, మా రక్త బంధం లేకుండా తీసేసిండ్రు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి దయచేసి. ఈ గవర్నమెంట్ మరి ఇప్పుడు వాళ్ళింటి కాడ ఎత్తా, వీళ్ళింటి కాడ ఎత్తా శవాన్ని తీసుకుపోయి మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మాకు న్యాయం చేసేటట్టు అయితే ఇంకోళ్ళకు జరగద్దు, ఇంకోళ్ళ కడుపు కాలద్దు. ఇప్పుడు మా కడుపు కాల్చిండ్రు, ఇంకోళ్ళ కడుపు కాలద్దు.
ఇంకొకరికి అన్యాయం సో ఇది మొత్తానికి బొమ్మకల్ నిన్న రాత్రి దారుణ హత్య ఏది ఉందో అది మొత్తానికైతే అక్రమ సంబంధాన్ని బయట పెట్టే ఉద్దేశంలోనూ ఇదంతా కూడా గొడవ జరిగిన తెలుస్తుంది. సో అక్రమ సంబంధాన్ని బయట పెట్టడంతో మహేష్ పైన పగవేర్చుకున్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే వారు సతీష్ అన్నట్టు చెప్తున్నారు వాళ్ళే వెక్కి నిర్వహించి నిన్న రాత్రి సమయంలో మహేష్ ని హతమార్చినట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే మహేష్ ను కోల్పోయి ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కూడా పుట్టడు దుఃఖంలో ఉండిపోయింది. సో దీనిపైన పోలీసులు మరి ఎలా విచారిస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.